నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 2010. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2000 కింద ఎన్జీటీ 18 అక్టోబర్ 2010 ఏర్పడింది. పర్యావరణ సంరక్షణ కొరకు మరియు సహజ వనరుల పరిరక్షణ కొరకు ఏర్పడిన యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఏ సెక్షన్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ బి సెక్షన్ 135. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 135 సిఎస్ఆర్కు సంబంధించినది. 500 కోట్ల రూపాయలు పైన నెట్వర్త్, 1000 కోట్ల రూపాయల పైన టర్నోవర్ లేదా 5 కోట్ల రూపాయల పైన నెట్ ప్రాఫిట్ ఉన్న కంపెనీలకు వర్తిస్తుంది. ఒక డిగ్రీ అమలును ఎంత కాలంలోపు ఫైల్ చేయాలి? లిమిటేషన్. ఆన్సర్ బి 12 సంవత్సరాలు. లిమిటేషన్ యాక్ట్ 1963 ఆర్టికల్ 136 ప్రకారం డిగ్రీ అమలుకు 12 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. మహ్రూబీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్ కేసు దేనికి సంబంధించినది? ఆన్సర్ బి మైనర్తో చేసిన ఒప్పందం వాయిడ్ యాబ్ ఇనిషియో. మహ్రూబీబీ ధర్మోదాస్ ఘోష్ 1903లో ప్రైవీ కౌన్సిల్ మైనర్తో చేసిన ఒప్పందం సెక్షన్ 11 ప్రకారం వాయిడ్ యాబ్ ఇనిషియో అని తీర్పిచ్చింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ భారతదేశంలో మొదట ఏ కేసులో ప్రవేశపెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ డి హుస్సేనోరా ఖటూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. హుస్సేనోరా ఖటూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1979 బిల్ ప్రారంభ కేసు. ఇది అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల గురించి ఎస్పీ గుప్తా కేసులో లోకస్ స్టాండే విస్తృతం చేయబడింది. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 కేసులో సుప్రీంకోర్టు ఏ నిబంధనను రద్దు చేసింది? ఆన్సర్ డి ఐటీ యాక్ట్ సెక్షన్ 66A. శ్రేయా సింఘాల్ 2015 కేసులో సుప్రీంకోర్టు ఐటీ యాక్ట్ సెక్షన్ 66Aను ఆర్టికల్ 19(1)A ఉల్లంఘన కారణంగా రద్దు చేసింది. ఫ్రీ స్పీచ్పై అస్పష్ట పరిమితులు. బిఎస్ఏ కింద కన్ఫెషన్ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంగీకారం ఏ నిబంధన ద్వారా అనుమతించదగినది? ఆన్సర్ డి సెక్షన్ 24. బిఎస్ఏ సెక్షన్ 24 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 24కు సమానం.
ప్రకారం ఇండ్యూస్మెంట్, థ్రెట్ లేదా ప్రామిస్ లేకుండా చేసిన కన్ఫెషన్ను అనుమతించదగినది. ఎంసీ మెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓలియం గ్యాస్ లీక్ కేసులో సుప్రీంకోర్టు ఏ సూత్రాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి, అబ్సల్యూట్ లయబిలిటీ. ఎంసీ మెహతా 1987లో సుప్రీంకోర్టు అబ్సల్యూట్ లయబిలిటీ సూత్రాన్ని స్థాపించింది. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్స్కు ఎటువంటి ఎక్సెప్షన్ లేకుండా ఇన్హెరెంట్లీ హజార్డస్ యాక్టివిటీకి రిట్ ఆఫ్ మ్యాండమస్ దేనికి సంబంధించినది? ఆన్సర్ సి, ప్రభుత్వ అధికారిని తన పరిపాలనా విధి నిర్వహించమని ఆదేశించటం. మ్యాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము, ప్రభుత్వ అధికారి అథారిటీ తన చట్టపరమైన విధిని నిర్వహించాలని ఆదేశించే రిట్. ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారం పేటెంట్ యొక్క కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ సి, 20 సంవత్సరాలు. ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 2005 సవరణ తరువాత సెక్షన్ 53 ప్రకారం పేటెంట్ టర్మ్ ఫైలింగ్ డేట్ నుండి 20 సంవత్సరాలు. మీడియేషన్ మరియు కన్సిలియేషన్ మధ్య ప్రధాన భేదం ఏది? ఆన్సర్ డి, కన్సిలియేషన్లో మూడవ పక్షం పరిష్కారం సూచిస్తుంది. మీడియేషన్లో మీడియేటర్ కేవలం ఫెసిలిటేటర్. కన్సిలియేషన్లో కన్సిలియేటర్ పరిష్కారాన్ని సూచించవచ్చు. మీడియేషన్ యాక్ట్ 2023 దీనిని కోడిఫై చేసింది. బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసే విభాగం ఏది? ఆన్సర్ ఏ, సెక్షన్ 173. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 123 ఎఫ్ఐఆర్ దాఖలుకు సంబంధించినది. ఇది సిఆర్పిసి సెక్షన్ 154కు సమానం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్కు యాక్ట్ 1947 కింద లే ఆఫ్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? ఆన్సర్ సి, సెక్షన్ 2 KKK. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 2 KKKలో లే ఆఫ్ నిర్వచనం ఉంది. సెక్షన్ 25C దానికోసం కంపెన్సేషన్ నియమాలు చెబుతుంది. ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఇద్దత్ కాలం వితంతువు కోసం ఎన్ని రోజులు?
ఆన్సర్ సి 4 నెలల 10 రోజులు. ముస్లిం పర్సన్ లా ప్రకారం వితంతు యొక్క ఇద్దత్ కాలం 4 నెలల 10 రోజులు. విడాకుల తలాక్ తర్వాత 3 మెన్స్ట్రువల్ సైకిల్స్. అడ్వకేట్ తన కక్షిదారు యొక్క గోప్యమైన సమాచారాన్ని వెల్లడించడం దేనికి సమానం? ఆన్సర్ సి ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ డ్యూటీ టు క్లయింట్ ఉల్లంఘన. బీసీఐ రూల్స్ ప్రకారం అడ్వకేట్ క్లయింట్ ప్రివిలేజ్ ఉంటుంది. క్లయింట్ గోప్యమైన సమాచారం వెల్లడించడం ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ మరియు బీఎస్ఏ సెక్షన్ 123, 132 ఉల్లంఘన. LARR యాక్ట్ 2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పరిహారం మార్కెట్ వాల్యూకు ఎన్ని రెట్లు? ఆన్సర్ డి 4 రెట్లు. LARR యాక్ట్ 2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పరిహారం మార్కెట్ వాల్యూకు 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు. GST కౌన్సిల్ ఏ రాజ్యాంగ అధికరణ కింద ఏర్పడింది? ఆన్సర్ సి ఆర్టికల్ 279A. 101వ సవరణ ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 279A క్రింద GST కౌన్సిల్ ఏర్పడింది. కేంద్రం రాష్ట్రాల మధ్య GST సమన్వయాని కోసం ఏర్పడింది. ఆర్టికల్ 368 ప్రకారం ఏది సవరించబడలేదు? ఆన్సర్ డి మౌలిక నిర్మాణం. కేశవానంద భారతి కేసు ప్రకారం ఆర్టికల్ 368 క్రింద పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారం ఉంది, కానీ మౌలిక నిర్మాణాన్ని మార్చలేదు. BNS 2023 ప్రకారం హత్యకు సంబంధించిన శిక్షా విభాగం ఏది? ఆన్సర్ ఏ సెక్షన్ 103. BNS సెక్షన్ 103 హత్యకు శిక్షను నిర్దేశిస్తుంది. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు. ఇది IPC సెక్షన్ 302కు సమానం. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి? ఆన్సర్ సి మౌలిక నిర్మాణ సిద్ధాంతం. కేశవానంద భారతి 1973 కేసులో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయవచ్చు, కానీ మౌలిక నిర్మాణాన్ని బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదని తీర్పు ఇచ్చారు.
మోహన్ ఒక వ్యక్తిని మోసగించి 50,000 రూపాయలు కాజేశాడు. బిఎన్ఎస్ కింద ఏ విభాగం వర్తిస్తుంది? ఆన్సర్ ఏ, సెక్షన్ 318 మోసం. బిఎన్ఎస్ సెక్షన్ 318 మోసం, చీటింగ్ నేరానికి సంబంధించినది. ఐపీసీ సెక్షన్ 420కు సమానమైనది. బిఎస్ఏ 2023 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏ, 1 జూలై 2024. భారతీయ సాక్ష్య అభినయం 2023 బిఎన్ఎస్ఎస్లతో పాటు 1 జూలై 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో వచ్చింది. డోనహు వర్సెస్ స్టీవెన్సన్ కేసు తర్వాత నైబర్ ప్రిన్సిపుల్ ఏ టార్ట్ రకానికి చెందినది? ఆన్సర్ బి, నెగ్లిజెన్స్. డోనహు వర్సెస్ స్టీవెన్సన్ 1932లో లార్డ్ అట్కిన్ నైబర్ ప్రిన్సిపుల్ను తెలిపారు. ఇది నెగ్లిజెన్స్ యొక్క డ్యూటీ ఆఫ్ కేర్కి ఆధారం. బిఎన్ఎస్ఎస్ క్రింద విచారణ సమయంలో సాక్షుల పరీక్ష గురించి ఏ విభాగం చెబుతుంది? ఆన్సర్ డి, సెక్షన్ 180. బిఎన్ఎస్ సెక్షన్ 180 పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సాక్షుల పరీక్షకు సంబంధించినది. సిఆర్పిసి సెక్షన్ 161కు సమానం. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం పబ్లిక్ కంపెనీస్కు కనీస సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ సి, 7. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 3(1)(a) ప్రకారం పబ్లిక్ కంపెనీ ఏర్పాటుకు కనీసం 7 సభ్యులు అవసరం. ప్రైవేట్ కంపెనీకి కనీసం 2 సభ్యులు అవసరం. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారం రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ యొక్క ఇనీషియల్ వ్యాలిడిటీ ఎంతకాలం? ఆన్సర్ సి, 10 సంవత్సరాలు. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1919 సెక్షన్ 25 ప్రకారం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇనీషియల్ 10 సంవత్సరాలు చెల్లుబాటు, తర్వాత 10 సంవత్సరాలకు రెన్యువల్ చేయవచ్చు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894ను భర్తీ చేసిన చట్టం ఏది? ఆన్సర్ ఏ, రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్. రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013, లేబర్ యాక్ట్
1894 చట్టాన్ని భర్తీ చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 138 ఏ నేరానికి సంబంధించినది? ఆన్సర్ ఏ, డిజానర్ ఆఫ్ చెక్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్. ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 ప్రివైలింగ్ ఫండ్స్ లేదా డిజానర్ ఇతర కారణాల వల్ల చెక్ బౌన్స్ అయితే 2 సంవత్సరాల ఖైదు లేదా జరిమానా. సిపిసి ప్రకారం క్లెయింట్ను ఎక్కడ తిరస్కరించవచ్చు? ఆన్సర్ డి, ఆర్డర్ 7వ ఆర్డర్ రూల్ 11వ రూల్. ఆర్డర్ 7వ ఆర్డర్ రూల్ 11 ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే కోర్టు ఫీ తక్కువగా చెల్లిస్తే లేదా చట్టం ద్వారా నిషేధించబడిన క్లెయింట్ను తిరస్కరించవచ్చు. లోక్ అదాలత్ గురించి చట్టపరమైన నిబంధన ఏ చట్టంలో ఉంది? ఆన్సర్ సి, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 సెక్షన్ 19 to 22 లోక్ అదాలత్ ఏర్పాటు మరియు పనితీరు గురించి చెబుతుంది. వీటి తీర్పులకు డిగ్రీ స్టేటస్ ఉంటుంది. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ సి, కాలుష్యం కలిగించిన వ్యక్తి, సంస్థ నష్టపరిహారం చెల్లించాలి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ప్రకారం పర్యావరణానికి నష్టం కలిగించిన వారు దాని పునరుద్ధరణ ఖర్చు భరించాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ వర్సెస్ యుఓఎల్ 1996లో గుర్తించబడింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పిల్ ఏ సమస్యకు సంబంధించినది? ఆన్సర్ డి, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 కేసులో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు విశాఖ గైడ్లైన్స్ జారీ చేయబడ్డాయి. తర్వాత పోష్ యాక్ట్ 2013. ఇంటర్నేషనల్ టెక్నాలజీ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం హ్యాకింగ్కు సంబంధించిన శిక్షా విభాగం ఏది? ఆన్సర్ బి, సెక్షన్ 66. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 సెక్షన్ 43తో కలిపి హ్యాకింగ్, అనాథరైజ్డ్ కంప్యూటర్ యాక్సెస్కు 3 సంవత్సరాల వరకు జైలు లేదా 5 lakhs వరకు జరిమానా. జిఎస్టీ భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చింది?
ఆన్సర్ ఏ 1 జూలై 2017. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి భారతదేశంలో 1 జూలై 2017 101వ రాజ్యాంగ సవరణ ఆధారంగా అమల్లోకి వచ్చింది. న్యాచురల్ జస్టిస్ యొక్క ఆడి ఆల్ట్రమ్ ప్యాటర్ సూత్రం ఏమి తెలుపుతుంది? ఆన్సర్ డి మరో పక్షాన్ని వినండి. ఆడి ఆల్టరమ్ పార్టమ్ అంటే మరో పక్షాన్ని వినండి. ఇది న్యాచురల్ జస్టిస్ సూత్రాల్లో ముఖ్యమైనది. ఏ నిర్ణయం తీసుకునే ముందు బాధిత పక్షానికి అవకాశం ఇవ్వాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద సపిండా రిలేషన్షిప్ గురించిన నిబంధన ఏది సరైనది? ఆన్సర్ డి తల్లి వైపు 3 సంవత్సరాలు, తండ్రి వైపు 5 తరాలు విస్తరిస్తుంది. హెచ్ఎంఏ సెక్షన్ 3(1) ప్రకారం సపిండా రిలేషన్షిప్ తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 5 తరాలు విస్తరిస్తుంది. ఈ సంబంధంలోని వివాహాలు సాధారణంగా ఆమోదయోగ్యం కావు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అడ్వకేట్ లాంబాడీ లేదా ప్రకటనలు చేయవచ్చా? ఆన్సర్ డి లేదు. బీసీఐ రూల్ 36 క్రింద నిషేధం. బీసీఐ రూల్స్ పార్ట్ 6 చాప్టర్ 11 రూల్ 36 ప్రకారం అడ్వకేట్ ప్రకటనలు లేదా సాలిసిటేషన్ చేయరాదు. కేవలం వెబ్సైట్ గుర్తింపుకు సరిపడుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అడ్వకేట్ వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ ఇప్పుడు ఏ పేరుతో పిలువబడుతుంది? ఆన్సర్ ఏ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923. 2009 సవరణ ద్వారా వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ 1923ను ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923గా పేరు మార్చారు. లింగ తటస్థ భాషను ప్రవేశపెట్టారు. హెచ్ఎంఏ కింద పరస్పర అంగీకారంతో విడాకులు ఎన్ని సంవత్సరాలు ఏర్పాటు తర్వాత పొందవచ్చు? ఆన్సర్ ఏ 1 సంవత్సరం. హెచ్ఎంఏ సెక్షన్ 13B ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కక్షిదారులు కనీసం 1 సంవత్సరం వేర్వేరుగా ఉండాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ మేడ్ బై కోయర్షన్ ఏ సెక్షన్ కింద వాయిడబుల్? ఆన్సర్ సెక్షన్ 19D. కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం కోయర్షన్ సెక్షన్ 15, ఫ్రాడ్ సెక్షన్ 17 లేదా మిస్రిప్రజెంటేషన్ సెక్షన్ 18 ద్వారా చేసిన ఒప్పందం బాధిత పక్షం ఎంపికలో వాయిడబుల్.
పిల్లో సాంప్రదాయిక లోకస్ స్టాండే నియామకం ఎందుకు సరళించబడినది? ఆన్సర్ డి. అన్యాయానికి గురైన ప్రజలు కోర్టును సంప్రదించలేకపోవడం. పిల్లో లోకస్ స్టాండే సరళించబడింది ఎందుకంటే నిరుపేదలు, నిరక్షరాస్యులు, బాధితులు తరచుగా కోర్టును సంప్రదించలేరు. ఎవరైనా బహిరంగ హితం కోసం పిటిషన్ వేయవచ్చు. మొదటి అపీల్ మరియు రెండో అపీల్ సిపిసిలో వరుసగా ఏ విభాగాల్లో ఉన్నాయి? ఆన్సర్ బి. సెక్షన్ 96 మరియు 1. సిపిసి సెక్షన్ 96 ఫస్ట్ అపీల్ వాస్తవ అండ్ చట్టపరమైన ప్రశ్నలపై, సెక్షన్ 100 సెకండ్ అపీల్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా పై మాత్రమే సంబంధించినది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 క్రింద ఏ సంస్థ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసులను విచారిస్తుంది? ఆన్సర్ సి. స్టేట్ బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ. అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారం స్టేట్ బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసులను విచారిస్తుంది. అపీల్ బీసీఐకి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకుంటారు? ఆన్సర్ బి. ఆర్టికల్ 54. ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఐపీసీ సెక్షన్ 420 బిఎన్ఎస్లో ఏ విభాగం మారింది? ఆన్సర్ సి. సెక్షన్ 318. ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ అండ్ డిస్హానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ బిఎన్ఎస్ సెక్షన్ 3184గా మారింది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం గ్రాట్యుటీ కోసం కనీసం సర్వీసు ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ బి. 5 సంవత్సరాలు. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 సెక్షన్ 4 ప్రకారం గ్రాట్యుటీ పొందడానికి కనీసం 5 సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ అవసరం, మరణం, వైకల్యం మినహా. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద పరిమితి ఏ విలువ వరకు డిస్ట్రిక్ట్ కమిషన్ విచారిస్తుంది? ఆన్సర్ బి. 1 crore వరకు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెక్షన్ 34 ప్రకారం డిస్ట్రిక్ట్ కమిషన్ 1 crore వరకు, స్టేట్ కమిషన్ 1 crore
నుంచి 10 crores వరకు నేషనల్ కమిషన్ 10 కోర్లు పైబడి విచారిస్తాయి. డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏ సందర్భంలో వర్తిస్తుంది? ఆన్సర్ ఏ, పరిపాలనా చర్యలు పూర్వ హామీలు ఇచ్చినప్పుడు. డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ పరిపాలనా అధికారులు పూర్వ హామీలు లేదా ఆనవాయితీ ఆధారంగా ఇచ్చిన అంచనాలను సహేతుకంగా నెరవేర్చాలని కోరుతుంది. బిఎన్ఎస్ఎస్ కింద ట్రయల్ ఇన్ అబ్సెన్షియా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ట్రయల్ ఏ విభాగంలో ఉంది? ఆన్సర్ ఏ, సెక్షన్ 356. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 356 ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ యొక్క అబ్సెన్షియాలో ట్రయల్ నిర్వహణకు అనుమతిస్తుంది. ఇది బిఎన్ఎస్ఎస్లో కొత్త నిబంధన. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ప్రీవియస్ ఇయర్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? ఆన్సర్ బి, సెక్షన్ 3. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 3 ప్రీవియస్ ఇయర్ను నిర్వచిస్తుంది. అసెస్మెంట్ ఇయర్కు ముందున్న ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి. బిఎస్ఏ ప్రకారం అడ్మిషన్కు సంబంధించిన నిర్వచనం ఏ విభాగంలో ఉంది? ఆన్సర్ ఏ, సెక్షన్ 15. బిఎస్ఏ సెక్షన్ 15 అడ్మిషన్ యొక్క నిర్వచనం. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 17కు సమానం. ఆర్బిట్రల్ అవార్డును సవాలు చేసే విభాగం ఏది? ఆన్సర్ బి, సెక్షన్ 34. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 సెక్షన్ 34 ప్రకారం ఆర్బిట్రల్ అవార్డును కోర్టు ముందు సవాలు చేయవచ్చు, కానీ పరిమిత ఆధారాలపై మాత్రమే. ఆర్డర్ 1 రూల్ 10 ఏమి అనుమతిస్తుంది? ఆన్సర్ డి, కక్షిదారుల చేర్పు లేదా తొలగింపు. ఆర్డర్ 1 రూల్ 10 ప్రకారం కోర్టు ఏ సమయంలోనైనా అనవసర కక్షిదారులను తొలగించవచ్చు లేదా అవసరమైన కక్షిదారులను చేర్చవచ్చు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లో సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ భావనను ఏ కేసు స్పష్టం చేసింది?
ఆన్సర్ బి. బాల్కో వర్సెస్ కైజర్ అల్యూమినియం. బాల్కో వర్సెస్ కైజర్ అల్యూమినియం 2012 కేసులో సుప్రీంకోర్టు సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ముఖ్యత్వాన్ని స్పష్టీకరించింది. ఇండియన్ కోర్ట్స్ అధికార పరిధిని పేర్కొంది. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ ఒరిజినల్గా ఉన్న షెడ్యూళ్ల సంఖ్య? ఆన్సర్ డి 8. మొదటి 8 షెడ్యూల్ ఉండేవి. ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉన్నాయి. 9వ షెడ్యూల్ 1951, 10వ షెడ్యూల్ 1985, 11వ షెడ్యూల్ 1992, 12వ షెడ్యూల్ 1992 సవరణలు. కోడ్ ఆఫ్ వేజెస్ 2019 క్రింద కనీస వేతనం నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ బి. కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు. కోడ్ ఆఫ్ వేజెస్ 2019 సెక్షన్ 6 ప్రకారం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంబంధిత పరిధుల్లో కనీస వేతనం నిర్ణయించగలవు. ఇది 4 లేబర్ కోడ్స్లో ఒకటి. బిల్ దాఖలు చేయటానికి సుప్రీంకోర్టుకు ఏ అధికరణ కింద పిటిషన్ వేయవచ్చు? ఆన్సర్ డి. ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 క్రింద సుప్రీంకోర్టుకు మౌలిక హక్కుల ఉల్లంఘన కోసం నేరుగా బిల్ దాఖలు చేయవచ్చు. హైకోర్టులో ఆర్టికల్ 26 క్రింద దాఖలు చేయవచ్చు. శరత్ బిందాచంద్ సాటా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు దేనికి సంబంధించినది? ఆన్సర్ డి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ యొక్క గోల్డెన్ రూల్స్. శరత్ బంధీచంద్ సర్దా 1984 కేసులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా దోష నిర్ధారణ కోసం 5 గోల్డెన్ ప్రిన్సిపల్స్ సుప్రీంకోర్టు పేర్కొంది. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు ఏ సూత్రాన్ని స్థాపించింది? ఆన్సర్ సి. స్ట్రిక్ట్ లయబిలిటీ. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ 1868 స్ట్రిక్ట్ లయబిలిటీ సూత్రాన్ని స్థాపించింది. ఎవరైనా ప్రమాదకరమైన వస్తువును నిల్వ చేసి అది ఎస్కేప్ అయితే న్యూసెన్స్ లేకుండానే బాధ్యత. ఐపీసీలోని సెక్షన్ 124A సెడిషన్ బిఎన్ఎస్లో ఏ విధంగా మార్చబడింది? ఆన్సర్ ఏ. బిఎన్ఎస్ సెక్షన్ 152గా యాక్ట్స్ ఎండేంజరింగ్ సావరినిటీగా మార్చబడింది. బిఎన్ఎస్ సెక్షన్ 152 యాక్ట్స్ ఎండేంజరింగ్ సావరినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినది. ఇది సెడిషన్కు సమానమైన నిబంధన.
బిఎన్ఎస్ఎస్ క్రింద కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏమిటి? ఆన్సర్ సి, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగల నేరం. బిఎన్ఎస్ సెక్షన్ 2(1)(g) ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వారెంట్ లేకుండా అరెస్టు చేయగల నేరం. మొదటి షెడ్యూల్లో ఇది జాబితా చేయబడ్డాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద వివాహానికి కనీసం ఎన్ని రోజుల నోటీస్ అవసరం? ఆన్సర్ సి, 30 రోజులు. ఎస్ఎంఏ 1954 సెక్షన్ 5 ప్రకారం మ్యారేజ్ ఆఫీసర్కు 30 రోజుల ముందస్తు నోటీస్ అవసరం. ఇది అభ్యంతరాలను స్వీకరించడానికి. టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ చాప్టర్లో ఉంది? ఆన్సర్ సి, 17వ చాప్టర్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చాప్టర్ 17వ సెక్షన్ 190, 234E టీడీఎస్ మరియు అడ్వాన్స్ ట్యాక్స్ సేకరణకు సంబంధించినది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆన్సర్ ఏ, రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా 2 సాక్షుల సమక్షంలో. టీపీ యాక్ట్ సెక్షన్ 123 ప్రకారం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్కు రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ 2 సాక్షుల సమక్షంలో అటెస్టెడ్ అయి ఉండాలి. అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ఎస్ కింద ఎంత సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి? ఆన్సర్ సి, 24 గంటలు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 58, సిఆర్పిసి సెక్షన్ 57 ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ప్రయాణ సమయం మినహా. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 క్రింద నో ఫాల్ట్ లయబిలిటీ ఏ సెక్షన్లో ఉంది? ఆన్సర్ ఏ, సెక్షన్ 140. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 సెక్షన్ 140 ప్రకారం ఇప్పుడు సెక్షన్ 164 నో ఫాల్ట్ లయబిలిటీ ప్రకారం
మరణం లేదా శాశ్వత వైకల్యానికి తప్పిదంతో సంబంధం లేకుండా పరిహారం. బిఎస్ఏ కింద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ సాధారణంగా ఎవరిపై ఉంటుంది? ఆన్సర్ సి, జడ్జిమెంట్ కోరే వ్యక్తిపై. బిఎస్ఏ సెక్షన్ 104 ఐజీ యాక్ట్ సెక్షన్ 101కు సమానం ప్రకారం ఏ విషయంపై జడ్జిమెంట్ కోరే వ్యక్తిపై ధర్మ ప్రూఫ్ భారం ఉంటుంది? ఒక మంత్రి పదవీ స్వీకారం చేసిన 6 నెలల్లోపు పార్లమెంటు సభ్యత్వం పొందకపోతే ఏమవుతుంది? ఆన్సర్ సి, ఆర్టికల్ 75 ప్రకారం పదవిని కోల్పోతారు. ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి అయినా వరుసగా 6 నెలల కంటే ఎక్కువ కాలం పార్లమెంటు సభ్యత్వం లేకుండా ఉండకూడదు. సిపిసి సెక్షన్ 89 ఏ సందర్భంలో ఉపయోగపడుతుంది? ఆన్సర్ సి, న్యాయస్థాన బయట వివాద పరిష్కారం ఏడిఆర్. సిపి సెక్షన్ 89 న్యాయస్థాన బయట వివాద పరిష్కార పద్ధతుల ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్, లోక్ అదాలత్ గురించి చెబుతుంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ డి, 1872. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 క్రైస్తవ వివాహాల సోల్మినైజేషన్ మరియు రిజిస్ట్రేషన్ను నియంత్రిస్తుంది. బిఎన్ఎస్ 2023లో కొత్తగా చేర్చిన స్నాచింగ్ నేరం ఏ విభాగం క్రింద ఉంది? ఆన్సర్ సెక్షన్ 304. బిఎన్ఎస్ సెక్షన్ 304 స్నాచింగ్, లాగివేసుకోవడంను ప్రత్యేక నేరంగా గుర్తిస్తుంది. ఐపీసీలో ఇది ప్రత్యేకంగా లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం సేల్ యొక్క నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? ఆన్సర్ సి, సెక్షన్ 54. టీపీ యాక్ట్ సెక్షన్ 54 సేల్ను, ఓనర్షిప్ను ప్రైస్కు ట్రాన్స్ఫర్ చేయడంగా నిర్వచిస్తుంది. డయింగ్ డిక్లరేషన్ బిఎస్ఏలో ఏ విభాగంలో గుర్తించబడింది?
ఆన్సర్ డి సెక్షన్ 26A. బిఎస్ఏ సెక్షన్ 26A డైన్ డిక్లరేషన్ను అనుమతించదగినదిగా గుర్తిస్తుంది. ఇది ఐఈ యాక్ట్ సెక్షన్ 32(1)కు సమానం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం కన్సిడరేషన్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? ఆన్సర్ బి సెక్షన్ 2D. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 2Dలో కన్సిడరేషన్ నిర్వచనం ఉంది. ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అని వివరిస్తుంది. మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ను ఏ విధంగా విస్తృతం చేసింది? ఆన్సర్ బి చట్టం ద్వారా స్థాపించబడిన ప్రక్రియ న్యాయసమ్మతంగా ఉండాలని పేర్కొంది. మనేకా గాంధీ 1978 కేసులో ఆర్టికల్ 21లోని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై లా న్యాయ సహేతుక మరియు సమంజసమైనదిగా ఉండాలని తీర్పు ఇచ్చారు. సిపిసిలో రెస్ జూడికేట్ సిద్ధాంతం ఏ విభాగంలో పొందుపరచబడింది? ఆన్సర్ బి సెక్షన్ 11. సిపిసి సెక్షన్ 11 ప్రకారం ఒక సమస్యపై తుదిగా తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పక్షాల మధ్య విచారణ చేయరాదు. ఇదే రెస్ జూడికేట్. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ఏ ముఖ్య మార్పును తీసుకువచ్చింది? ఆన్సర్ డి కుమార్తెకు కో-పార్సనర్ హోదా. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 కుమార్తెకు పుట్టుకతోనే కో-పార్సనర్ హోదాను ఇచ్చింది, కుమారుడితో సమానంగా. బిఎన్ఎస్ సెక్షన్ 3 ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్కు కనీస శిక్ష ఏమిటి? ఆన్సర్ ఏ మరణం వంటిది ఉంటే మరణశిక్ష, జీవిత ఖైదు. బిఎన్ఎస్ సెక్షన్ 3(2)A ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్ వలన మరణం సంభవిస్తే మరణశిక్ష లేదా జీవిత ఖైదు, అలాంటి ఇతర సందర్భాల్లో కనీసం 5 సంవత్సరాల ఖైదు. ఆన్సర్ సి సెక్షన్ 5(2)(8). బిఎన్ఎస్ సెక్షన్ 5(2)(8) హైకోర్టు యొక్క ఇన్హెరెంట్ పవర్కు సంబంధించినది. సిఆర్పిసి సెక్షన్ 5(82)కు సమానం.
బిఎన్ఎస్ఎస్ క్రింద శోధన వారెంట్ ఎవరు జారీ చేయగలరు? ఆన్సర్ సి, మ్యాజిస్ట్రేట్. బిఎన్ఎస్ సెక్షన్ 96 ప్రకారం మ్యాజిస్ట్రేట్ శోధన వారెంట్ జారీ చేస్తారు. సిఆర్పి సెక్షన్ 93కు సమానం. ఆన్సర్ ఏ, ప్లీడింగుల సవరణ. 6వ ఆర్డర్ రూల్ 17 ప్లీడింగుల సవరణ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ సంబంధించినది. కోర్టు తగిన మరియు అనవసరమైన సవరణలను అనుమతించవచ్చు. సోహమ్ ఫిట్లైఫ్ ట్రేడ్ మార్క్ పేరుని తన ఉత్పత్తి కోసం వాడాడు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఇది ఏది? ఆన్సర్ డి, ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఒప్పంద చట్టానికి సంబంధం లేదు. ఇది ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 క్రింద ఇన్ఫ్రింగ్మెంట్ కేసు కాంట్రాక్ట్ యాక్ట్ పరిధిలోనికి కాదు. సెక్షన్ 29 టీమ్ యాక్ట్ ఉల్లంఘనకు సంబంధించినది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ అధికరణలో పొందుపరచబడ్డాయి? ఆన్సర్ బి, ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51Aలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 42వ సవరణ 1976 ద్వారా చేర్చబడ్డాయి. 86వ సవరణ ద్వారా 11వది చేర్చబడింది. బిఎన్ఎస్ 2023లో టెర్రరిస్ట్ యాక్ట్ను ఏ విభాగం కింద పరిగణిస్తారు? ఆన్సర్ డి, సెక్షన్ 113. బిఎన్ఎస్ సెక్షన్ 113 టెర్రరిస్ట్ యాక్ట్ను నేరంగా గుర్తిస్తుంది. ఇది బిఎన్ఎస్లో కొత్తగా చేర్చబడిన నిబంధన. బిఎస్ఏలో ఎలక్ట్రానిక్ రికార్డు యొక్క అడ్మిసిబిలిటీ ఏ విభాగంలో గుర్తించబడింది? ఆన్సర్ ఏ, సెక్షన్ 63. బిఎస్ఏ సెక్షన్ 63 ఎలక్ట్రానిక్ రికార్డుల అడ్మిసిబిలిటీకి సంబంధించినది. ఇది ఐఈ యాక్ట్ సెక్షన్ 65Bకు సమానం. బిఎస్ఏలో విస్తృతం చేయబడింది. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020 కేసు ఏ సూత్రాన్ని నిర్ధారించింది? ఆన్సర్ బి, కుమార్తె కో-పార్ట్నర్ హక్కు తండ్రి జీవించి ఉండటంపై ఆధారపడదు.
వినీతా శర్మ 2020 కేసులో సుప్రీంకోర్టు కుమార్తెకు కోపార్జనకు 2005లో సవరణ నాటికి తండ్రి జీవించి ఉండటంపై ఆధారపడదని తీర్పు ఇచ్చింది. BNSS 2023 ప్రకారం సమ్మరీ ట్రయల్ విభాగం ఏది? ఆన్సర్ డి, సెక్షన్ 283. BNSS సెక్షన్ 283 సమ్మరీ ట్రయల్కు సంబంధించినది. CRPC సెక్షన్ 260కు సమానము. CPCలో సెక్షన్ 151 ఏమి తెలుపుతుంది? ఆన్సర్ డి, కోర్ట్ ఇన్హరెంట్ పవర్స్. CPC సెక్షన్ 151 కోర్టు యొక్క ఇన్హరెంట్ పవర్స్ను గుర్తిస్తుంది. న్యాయం చేకూర్చటానికి లేదా కోర్టు ప్రక్రియ దుర్వినియోగాన్ని నివారించటానికి. రాజేష్ కోపంతో సునీల్ యొక్క చేతిని ఇనుప కడ్డీతో విరగగొట్టి అతన్ని వారాల పాటు అశక్తుడిగా చేశాడు. BNS క్రింద ఏ నేరం? ఆన్సర్ బి, BNS సెక్షన్ 117 గ్రీవస్ గాయం. BNS సెక్షన్ 117 వాలంటర్లీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్కు సంబంధించినది. గ్రీవియస్ హర్ట్ నిర్వచనం BNS సెక్షన్ 116లో ఉంది. BSA ప్రకారం ఎక్స్పర్ట్ ఒపీనియన్ యొక్క రిలవెన్స్ ఏ విభాగంలో ఉంది? ఆన్సర్ సి, సెక్షన్ 39. BSA సెక్షన్ 39 ఎక్స్పర్ట్ ఒపీనియన్ యొక్క రిలవెన్స్కు సంబంధించినది. ఇది IE యాక్ట్ సెక్షన్ 45కు సమానం. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 కింద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కోసం ఇప్పుడు ఏది వర్తిస్తుంది? ఆన్సర్ బి, సెక్షన్ 10 సాధారణంగా అమలు చేయబడుతుంది. స్పెసిఫిక్ రిలీఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 తర్వాత సెక్షన్ 10 ప్రకారం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ డిస్క్రిషనరీ కాకుండా సాధారణ రెమెడీ అయింది, కొన్ని ఎక్సెప్షన్స్ మినహా. ఒక రాష్ట్ర హైకోర్టు రిట్లను ఏ అధికరణ కింద జారీ చేయగలదు? ఆన్సర్ డి, ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 హైకోర్టుకు రిట్ జారీ అధికారం ఇస్తుంది. ఇది ఆర్టికల్ 32 కంటే విస్తృతం, మౌలిక హక్కులే కాక ఇతర హక్కుల కోసం కూడా. ఆర్తి మరియు రాజేష్ వేరువేరుగా 3 సంవత్సరాలు జీవించారు. రాజేష్ HMA కింద విడాకులు ఏ ఆధారంగా కోరగలడు?
ఆన్సర్ బి. సెక్షన్ 30A, 13(1)(b), 13(1)(ib) డిజెషన్ కనీసం 2 సంవత్సరాలు. హెచ్ఎంఏ సెక్షన్ 13(1)(ib) ప్రకారం దాదాపు 2 సంవత్సరాలు కంటిన్యూస్ డిజెషన్ విడాకుల ఆధారం. ఇది రాజేష్కు అందుబాటులో ఉంది. సిపిసి సెక్షన్ 9 ప్రకారం దేనిని పౌర కోర్టులు విచారించగలవు? ఆన్సర్ డి. అన్ని పౌర స్వభావం గల వ్యాజ్యాలు. సిపిసి సెక్షన్ 9 ప్రకారం పౌర కోర్టులు చట్టం ద్వారా నిషేధింపబడిన వాటి తప్ప అన్ని పౌర స్వభావం గల వ్యాజ్యాలను విచారించే అధికారాన్ని కలిగి ఉంటాయి. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ అధికరణ ప్రకారం ప్రకటిస్తారు? ఆన్సర్ డి. ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు కారణంగా జాతీయ అత్యవసర ప్రకటించడానికి అధికారం ఇస్తుంది. బిఎన్ఎస్ఎస్ క్రింద యాంటిసిపేటరీ బెయిల్ ఏ విభాగంలో ఉంది? ఆన్సర్ ఏ. సెక్షన్ 482. బిఎన్ఎస్ సెక్షన్ 482 యాంటిసిపేటరీ బెయిల్కు సంబంధించినది. ఇది సిఆర్పిసి సెక్షన్ 438కు సమానం. ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగపరమైన పరిహారాల హక్కును ఎవరు పిలిచారు? రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం అని. ఆన్సర్ సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ను రాజ్యాంగ ఆత్మ మరియు హృదయంగా అభివర్ణించారు. టెంపరరీ ఇంజంక్షన్ సిపిసిలో ఏ ఆర్డర్లో ఉంది? ఆన్సర్ ఏ. బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఫిర్యాదు దాఖలు ఈఎఫ్ఐఆర్ ఏ విభాగంలో గుర్తించబడింది? సి. సెక్షన్ 173(1). బిఎన్ఎస్ సెక్షన్ 173(1) ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఎఫ్ఐఆర్ దాఖలను గుర్తిస్తుంది. ఇది బిఎన్ఎస్ఎస్లో కొత్త నిబంధన.